అయిపోయినాక వెంటనే మంత్రి లోకేష్ గారు ఏమంటారు, మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే ఈ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. కవిత గారు, మొన్న మీరు మాట్లాడుతూ వ్యంగ్యంగా ఆంధ్రప్రదేశ్ కింద నీళ్ళు వస్తూ ఉన్నాయి ఈ విధంగా అని చెప్పి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి. నిన్న హైదరాబాద్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక గంట కూడా వాన పడి ఉండదు. ఆ వానకే మన సెక్రటరియేట్ దగ్గర, అదే మన బాపు కేసీఆర్ సార్ కట్టిన దగ్గర ఎలా నీళ్ళు వచ్చాయో ఒకసారి మీరు చూసారా? బహుశా చూడకపోయింటే ఒకసారి ఆ విజువల్స్ తెప్పించుకొని చూడండి అమ్మా. ఇంకొకటి, ఈరోజు హైదరాబాద్లో నిన్న వాన పడితే ఎంత దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది, ఏ విధంగా నీళ్లు రోడ్లపైకి వచ్చాయో చూసాం. దానికి మూల కారణం మీరు, మీ తండ్రి గారు, మీ సోదరుడు కాదా? ఈరోజు చూసి యావత్ తెలంగాణ అంటూ ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉండింది మన కేసీఆర్ సారు, మన కవితక్కే కదా. ఆ రోజు కవితకు అంత ఆవేశంగా ఆంధ్ర గురించి మాట్లాడింది. 10 ఏళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అధికారంలో ఉండి కనీసం ప్రాపర్ డ్రైనేజ్ సిస్టము, ప్రాపర్ ఇలాంటి వానలు వచ్చినప్పుడు నీళ్లు రోడ్లపైకి రాకుండా చేయలేకపోయారు. వాళ్ళు వచ్చి ఈరోజు పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఇల్లు చక్క పెట్టుకొని తర్వాత బయట వాళ్ళ విషయాలు మాట్లాడమంటారు. అది అక్కకి ఎప్పుడు తెలిసి వస్తుందో అని అంటున్నారు కవిత గారు. బహుశా నెక్స్ట్ టైం నుంచి మాట్లాడేటప్పుడు హుందాతనంగా మాట్లాడాలని మీ వెల్ విషర్గా కోరుకుంటూ ఉన్నాను.